చిన్నగుట్టిగల్లు మండలం లంకిపల్లి వారి పల్లిలో వెలిసిన కమ్మ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ బాల గుర్రప్ప స్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల 8వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో మదనపల్లి వాసి రాటకొండ రెడ్డమ్మ శ్రీనివాసులు నాయుడు నివాసంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించిన సందర్భంగా రాటకొండ శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ 300 సంవత్సరాల చరిత్ర గల శ్రీ బాల గుర్రప్ప స్వామి ఉత్సవాలను 12 సంవత్సరాలకొకసారి స్వామివారిని బయటికి తీసి అభిషేకాలు విశేష పూజలతో ప్రత్యేక అలంకరణతో చెక్క భజనల కోలాటాలతో బాణాసంచ పేలుస్తూ గుర్రప్ప స్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా పెద్దలతో సంరక్షణలో నిర్వహిస్తామని తెలిపారు. పాదాల పైన అఘోరంగా తౌసాకులు పడతాడు 3 గంటల వాడు తీసుకుడు ఆ 7 దప్పనాలు నిలిపినే ఆ 7 దప్పనాల పైన ఆ 7 నిమ్మపండే నిలిపినే 7 నిమ్మపండు పైన ఉత్తరం పోయినాడు దక్షిణం పోయినాడు తూర్పు పోయినాడు ఎక్కడ కానీ 11వ కలిగిన శ్రీ లేదు ఏమి ఇంత 11వ కలిగిన శ్రీ లేదని సముద్రుడా దేవి నీకు నాకు ఇంతే రుణము అని చెప్పింది. ఆడు ఇసులో పెట్టినాడు, కాయ కొట్టినాడు, కర్పూరం ఇచ్చినాడు, తగమోచం పెట్టినాడు. నాయన జలకాల పంట ఎక్కుతా ఉంది, మా తల్లి పార్వతీదేవి జలకాల పంట ఎక్కుతా ఉంది. సారపానాలు చేయాలి అది కాదు పార్వతీదేవి కదా 11వ కలిగి శ్రీ ఉంటే లేదని చెప్పి నవ్వుతా ఉందంట, పక్క నవ్వుతా ఉందంట. అప్పుడు స్వామి 3 గంటల వాడు 1 గంట తీసుకుని ఆ తావెట్టు వచ్చాడప్ప. కాంత ఎవరు చూసినావునేవే నువ్వు అందంట. నీ వన్నెల పుల్లి చర్మం చూసినావులా నీ ఈ బుద్ధి జన్మ ఉందా ఒక పరుపు ఉందా ఏమి కానీ లేవు పట్టు నాకు ఏమి లేవు. దాదాపు 12 సంవత్సరాలకు ఒకసారి కొలుపు అనే ఒక కార్యక్రమం జరుపుతారు. అంటే కొలుపు అంటే అది బ్రహ్మోత్సవాలు. దాదాపు 11 రోజుల పాటు అంకురార్పణం ధ్వజారోహణం నుండి లాస్ట్ డేటు ఏకాదశికి ఇది పూర్తి చేయబడుతుంది. ఇందులో ఈ ప్రతి ఒక్క చోటికి వెళ్ళడం వల్ల ఈ కమ్మ జాతిలో వచ్చేటటువంటి ఒక సంస్కార రీత్యా మన ఒక ఇల్లిల్ప దేవుడిగా భావించి ఆ దేవదేవుడైన దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి శ్రీ బాలగురప్ప స్వామి వారు, అంకమ్మ ఎల్లమ్మ వారు వీళ్ళు ఒక గ్రామ దేవతలుగా ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శించి వాళ్ళని ఆశీర్వదించి మరి పిల్లలు లేని వారికి పిల్లలు కలిగించే అవకాశం ఏరంటే ఇప్పిస్తున్నారు. అంటే ప్రతిరోజు ప్రతి ఒక్క గ్రామంలోనూ ఎక్కడ దేవుడు కొలువైతారు ఆ మరుసటి రోజున వారికి పువ్వు బండారు సమర్పిస్తారు. ఆ సమర్పించిన వారు తమ కోరికలకు అనుకూలంగా తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు అది వాడిన తర్వాత 1 సంవత్సరం తర్వాత వాళ్ళకి ఆ రిజల్ట్ తెలిసి వాళ్ళే ఆటోమేటికలీ వచ్చి ఆ దేవదేవులకు పొంగలి ఏటా నైవేద్యాలు ఏరంటే సమర్పించుకొని వెళ్ళడం అది ప్రతినిత్యము ప్రతి సంవత్సరము తొలి ఏకాదశికి జరుగుతుంది.